గాయాలు అయినాయి. మరీ ముఖ్యంగా మరణాన్ని నాకు సిద్ధపరిచినటువంటి ప్రధానమైనటువంటి 3 గాయాలు నాకు అవుతూ ఉన్నాయి. ఇదిగో నా రక్తపు బొట్లు కూడా లెక్కపెట్టి బొట్లుగా నాలో ఉన్నటువంటి రక్తం అంతా కారిపోయింది. మరీ ముఖ్యంగా క్రీస్తు ప్రభు మరణించినా కానీ ఆయన విడిచిపెట్టలేదు. ఆయన పక్కలో బల్లంగా పొడిచారు. ఏమొచ్చిందంటే ఉన్నటువంటి రక్తం అంతా కూడా కారిపోయి చివరికి వచ్చేటువంటి శరీరం ఉన్నటువంటి నీరు కూడా వచ్చింది. కాబట్టి ఆయన రక్తాన్ని కాదు, ఆయన శరీరం ఉన్నటువంటి నీరుని సమస్తాన్ని కూడా మన కోసం ధారపోసాడు. ఈ రోజు కూడా పాప సంగీతంలో దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు తన యొక్క ప్రాణాన్ని ప్రధానంగా దివ్య పూజలో మనకు సమర్పిస్తూనే ఉన్నాడు. కాబట్టి మీరు విశ్వాసులారా, మనం ఆయన్ను ఆరాధించాలి, విశ్వసించాలి. మొక్కుబడిగా కాకుండా శతాధిపతి ఏ విధంగా అయితే ఆయన మరణాన్ని చూసి ఇదిగో ఈయన నిజంగా దేవుడు దైవకుమారుని పలికాడో అదే విధంగా మనం చెప్పగలగాలి. ఏ విధంగా అయితే సమరయ స్త్రీతో ఆయన సమరయ ప్రజలు ఇదిగో నువ్వు చెప్పేవు కాబట్టి మేము ఆయన దేవుడని నమ్మటం లేదు, మేము ఆయన్ని తాకాము, వ్యక్తిగతంగా ఆయన ఆలకించాము కాబట్టి ఆయన దేవుడని మాకు తెలుసు, అందుకే మేము ఆయన్ని స్వయంగా వ్యక్తిగత అనుభవంతో విశ్వసిస్తూ ఉన్నామని వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మన దేవుడు మనకు చేసేటువంటి మేలు ఎంతో గొప్పది. ఆ యొక్క మేలును మనందరం కూడా పొందాలి. పరిపూర్ణమైనటువంటి రక్షణను మనందరం పొందితే ఆ రక్షణని మనం తిరిగి ప్రపంచం అంతటికి కూడా మనం ప్రకటిస్తూ తెలపాలి. ఇదిగో మన కోసం మరణించేటువంటి మన తండ్రి మనల్ని శిక్షించకుండా తాను మరణించాడు. ఇదిగో మన పాపాలకు బదులు ఆయన బలైపోయాడు. మన మీద ప్రేమతో మనం నిత్యము సమాధిని గెలిచి బతకాలి, మనకి బలహీనతను గెలిచి బతకాలి, మనకి అనారోగ్యాన్ని గెలిచి బతకాలని నిత్య జీవం ఇవ్వడానికి క్రీస్తు ప్రభు మన కోసం బలయ్యాడు. కాబట్టి మీరు విశ్వాసులారా, ఆ ప్రభుకి కృతజ్ఞతలు తెలుపుదాం. అందుకే మనం ఈ రోజంతా కూడా బహిరంగ శిలువ మార్గం చేశాం, ఎండలో నడుస్తూ ఉన్నాం, ఉపవాసాలు చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రభువా, ఏ శరీర రక్తాలతో అయితే మా కోసం మరణించావో ఆ శరీర రక్తాలనే మేము ఉపవాస ప్రార్థనగా మీకు మనస్సు సమర్పిస్తూ ఉన్నాం. ఈ శరీరం నిత్య జీవాన్ని పొందుకోవాలి, ఈ ఆత్మ నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఏ మానవాళి కోసం అయితే నీ రక్తాన్ని నీ ప్రాణాన్ని విడిచిపెట్టావో ఈ మానవ జాతి అంతా కూడా నీ ఒక్కడే దేవుడని రక్షింపబడాలి.